ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు దాటిందంటే ఉరుముల ఉప్పెరత, నువ్వు కుదురంటేనే తానే బెదురంటూనే లేదే, ఎదురే చెప్పదురా గుర్తులేనా? మాటని పడదురా, అప్పుడే మర్చిపోయావా? పడని తెగువ పోనీ నేనెవరో సరిగ్గా గుర్తు చెయ్యాలా? ఇంకా బిగుసుకుంటే మాటలు ఉండవురా. నా పిల్లల జోలికి రావద్దు, వస్తే నిన్ను వదలను అని ఎన్నిసార్లు చెప్పాలి? ఇది కలబోసిన పరిమితిరా, అందిని నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే, వినోదిని వాసిని విష్ణు విలాసిని. అమ్మా! అంజు 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 నానా నానా అంజు అంజు లే నానా అంజు నా బంగారు తల్లి అంజు 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 నీకేం కాలేదు కదా? నేను ఎక్కడున్నానేంటి? కింద హోమం దగ్గర కదా ఉన్నాను. అంతలోపే ఎక్కడికి ఎలా వచ్చాను? అంజు, కళ్ళు తెరిచావా? నా మాట వినిపిస్తుందా? నాకేం చెవుడు కాదు కదా వినిపించకుండా ఉండడానికి. ప్లీజ్ కొంచెం వాల్యూమ్ తగ్గించి మాట్లాడు. సారీ. ఇప్పుడు బాగానే ఉంది కదా నీకు? ఇంత పెద్ద కళ్ళేసుకుని భయపెట్టి ఈవిడ నన్ను చూసి భయపడుతుందేంటి? అంజు, మన కోసం అందరూ హోమం దగ్గర వెయిట్ చేస్తున్నారు. పద, ఫ్రెష్ అప్ అయి వెళ్దాం. అయిపోయింది, అంతా అయిపోయింది. అంజలి కళ్ళు తెరిచేసింది. ఇప్పుడు కిందకి వెళ్ళి అమరికి నిజం చెప్పేస్తుంది. ఓషో, కిందకి వెళ్ళి అంజు నిజం చెప్పకుండా ఆపాలి ఆపాలి. అంజు, ఏమండి, హోమం మధ్యలో లేవకూడదు. అంజు, నీరసంగా ఉందా? హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా? ఎక్కడికి వద్దు డాడ్, మీతోనే ఉంటాను. హోమం అయ్యేంత వరకు అమర్ అంజలిని ఏమైందని అడగడు. అంటే హోమం అయ్యేలోపు అంజలి మాట్లాడకుండా ఏదో ఒక ప్లాన్ చేయాలి. ఏం చేయాలి?
ఏమైంది ఇన్స్పెక్టర్, ఇంటి దాకా వచ్చారు? ఖాళీ గురించి ఏమైనా తెలిసిందా? లేదు రాథోడ్, మనోహర్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. లోపల ఏదో పూజ జరుగుతున్నట్టుంది. అవును సార్. మేడం గారిని బయటికి తీసుకురమ్మంటారా? పూజ డిస్టర్బ్ అవటం బాగోదు. మీరు వచ్చిన పని కూడా అయిపోతుంది. ఓకే సరే, ఇప్పుడే వస్తాను సార్. మేడం, నీకోసం పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చారా? ఏంటి మేడం, పోలీస్ అనగానే గొంతులో మాట గొంతులోనే ఆగిపోయింది. మనిషి వణికిపోతున్నారు. హే, నేను భయపడుతున్నాను అని అంటున్నావా? నాకు భయపడాల్సిన అవసరం కూడా లేదు. కరెక్టే మేడం, మీరు అస్సలు భయపడలేదు. ఆ పోలీసులు ఎందుకు వచ్చారు? ఏమో మేడం, అయినా మీరేం కంగారు పడకండి. బేడీలు తీసుకొని రాలేదు, ఉట్టి చేతులతోనే వచ్చారు. ఏంటి రాథోడ్, మాట మర్యాద తప్పుతుంది? మనిషి దారి తప్పినప్పుడు మాట తప్పడం తప్పే ఉంది మేడం. అయినా మనిషిని బట్టి మాట. ఈ లోకం తీరంతే కదా మేడం. నాకున్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యాక నా స్పెషల్ ఫోకస్ నీ మీదే పెడతాను. అప్పుడు మాట మర్యాద ఆటోమేటిక్గా వస్తాయి. మేడం, బయట పోలీసులు వెయిటింగ్, పదండి వెళ్దాం. చెప్పండి ఇన్స్పెక్టర్, నాతో ఏదో మాట్లాడాలని చెప్పారంట. ఖాళీ కనిపించకుండా పోయిన కేసులో అడుగడుగునా మీ పేరు వినిపిస్తుంది. ఎందుకో ఆ రోజు రాత్రి మీరు రణ్వీర్ ఇంటికి ఎందుకు వెళ్ళారు? ఖాళీకి మీకు సంబంధం ఏంటి? రణ్వీర్కు మీకు సంబంధం ఏంటి? సంబంధం ఏం లేదు, నాకు వాళ్ళిద్దరూ తెలుసు అంతే. ఖాళీకి రణ్వీర్కి ఒకరికొకరు తెలీదు, వాళ్ళిద్దరూ మీకు తెలుసు. అంటే ఖాళీ రణ్వీర్ ఇంటికి వెళ్ళడం వెనుక కారణం మీరేనా? ఖాళీ ఫోన్ నుంచి చివరి కాల్ మీకే వచ్చింది. ఫోన్ చేసి ఏం మాట్లాడాడు? ఫోన్ చేసి డబ్బులు అడిగాడు, నేను లేవని చెప్పాను. అర్జెంటుగా కావాలని బ్రతిమలాడాడు, నేను లేవని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఆ తర్వాత ఖాళీ ఎక్కడికి వెళ్ళాడో ఏం చేశాడో నాకు తెలియదు ఇన్స్పెక్టర్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.